ఆన్లైన్ బిజినెస్ ఉండే వాళ్ళందరినీ అడిగి అడిగి అలసిపోయి లాస్ట్కి అయితే నేను ఈ వీడియో నేనే చేసుకుంటున్నాను. ఏమంటే చికెన్ పిక్కల్ అండి. నేను చాలామందిని అయితే అడిగాను, చికెన్ పిక్కలు కొరియాకి పంపిస్తారా పార్సల్ అని. అందరూ సౌత్ కొరియా కంటే ఎందుకో పంపిము అంటున్నారు. మరి ఎందుకో భయపడుతున్నారు, సౌత్ కొరియా కాకుండా నార్త్ కొరియా అనుకుంటున్నారో ఏమైతే నాకైతే అర్థం కాలేదు. ఇంకా నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా పికిల్స్ బదులు నేను ఇక్కడైతే కిమ్చి తీసుకొని తింటున్నా, ప్రతిరోజు కిమ్చి అయితే తింటున్నాను. ఇంకా చికెన్ చేయమని మా హస్బెండ్ 1 కిలో చికెన్ అయితే తెచ్చిచ్చాడు. నేను పికిల్ పెట్టుకుంటానంటే వద్దు, ఊరికే ఎందుకు వేస్ట్ చేసేస్తావు, చికెన్ నువ్వు కర్రీ చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయినారనమాట. నేనైతే సరే ఆ చికెన్ 1 కిలోనా 1/2 కిలో చికెన్ చేసి 1/2 కిలో అయితే నేను ఫస్ట్ ట్రై చేద్దాం పికిల్ అనేసి అయితే ట్రై చేస్తున్నాను. 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి బాగా పక్కన పెట్టేశాను. ఇంకొక పెనం తీసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసాను. చికెన్ స్పైసెస్ వేసేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, మెంతులు కొన్ని వేసేసి అదంతా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకునేసి ఈ మసాలా దినుసులంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకునేసేయాలి. ఇంకా అదే పెనంలో ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ లేకుండా ఇంకా చికెన్ వేసేసి బాగా చికెన్లో ఉండే వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మనము కలబెట్టుకుంటూ ఉండాలా. అది మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోవాల, వాటర్ కొంచెం కూడా ఉండకూడదు. చికెన్ పిక్కల్ అంటే వాటర్ ఉండకూడదు కదా, కాబట్టి మనం వాటర్ కూడా ఏం వేయకుండా దాంట్లో ఉండే వాటర్ అంతా తగ్గిపోవాలి. నాకైతే చికెన్ అనే కాదండి, పిక్కిల్స్ అంటే చాలా ఇష్టము. నేనైతే చాలామందిని అడిగాను, కానీ ఎవ్వరు అసలు ఇంకా సౌత్ కొరియా కంటే ఇంకా పార్సల్ చేయడం లేదు, మేము రాదు అని చెప్తున్నారు. అందుకని నేనే ఒకసారి ట్రై చేసి చూద్దాము, వచ్చిందంటే మళ్ళీ కావాలంటే ట్రై చేసుకుందామని కొంచెంగా అయితే ట్రై చేస్తున్నాను. ఈ పికిల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత తినేటప్పుడైతే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఎందుకు ఇండియాలో ఉండే వాళ్ళందరినీ పార్సల్ వేయని అడుక్కుంటున్నాము, కానీ వాళ్ళు ఎవరు వేయడం లేదు కదా. ఇంకా మనమే అదేదో ఇప్పుడు టేస్ట్ బాగా వచ్చింది కదా, మనమే ఇక్కడ పికిల్స్ రెడీ చేసేసి ఎవరికైనా మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా బాగుంటుంది కదా, పార్సల్ వేస్తే అది ఒక బిజినెస్గా బాగుంటుంది కదా అని అయితే అనుకున్నాను. బాగుంది కదా ఐడియా, ఎట్లుందనేది మీరు కామెంట్ చేయండి, అట్లా చేస్తే బాగుంటుందా అనేది. ఇంకా నేనైతే ఇంకా అది అయిపోయిన తర్వాత ఆయిల్ లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత అదే చికెన్లో కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బాగా ఫ్రై చేయాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ కొంచెం పక్కకు పెట్టేసి అదే ఆయిల్లో ఇంకా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఇంకా మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేయాలండి. ఆ ముక్కలు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి కొంచెం బాగా మసాలా అంతా కొంచెం పట్టిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, గరం మసాలా అంతా, ఆ మసాలా పొడిని తీసుకొని వచ్చేసి ఇందులోనే వేసేయాలి. అది మొత్తం సిమ్లో పెట్టే చేయాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ మసాలా పొడి అయితే నేను ఇందులోనే వేసేస్తున్నాను. ఇంకా అదంతా బాగా కలిపేసేసి మనకిప్పుడు రుచికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవాలి. ముందే వేసాను నేను ఉప్పు, మరీ ఎక్కువ అవుతుందేమో అనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను సాల్టు. ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసాను. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. బాగా అదంతా బాగా కలిపేసిన తర్వాత కొంచెం 1 నిమిషం అట్లే పెట్టేసి పక్కన తీసి అయితే పెట్టేయాలి. పక్కన తీసి పెట్టేసి బౌల్లో అన్న వేసుకోవచ్చు, లేదంటే అట్లే వేసాను. నేనైతే బౌల్లో తీసి పక్కన తీసి పెట్టేసుకున్నాను. బాగా చల్లారిపోయిన తర్వాత ఇది నేను 1 నిమ్మకాయ రసం తీసుకొని ఆ నిమ్మరసం అయితే వేసేసాను అనమాట. బాగా కలిపేశాను. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇది 1 రోజు కానీ 2 రోజులు కానీ బాగా ఊరితే కన్నా టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే అప్పుడు తిని చూసాను, కొంచెం పులుపు ఎక్కువగా ఉంది అనిపించింది, కానీ మరుసటి రోజు తినే ముందుకి టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఎంత బాగా వస్తుంది. నేను చేసినా కానీ ఫస్ట్ టైం చేశాను. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనం కూడా రెడీ చేసుకోవచ్చు అనిపించింది నాకు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి చికెన్ పిక్కలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్